ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో ముచ్చడించాలని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభువుతో మీరు జీవిస్తున్నారా? యేసు ప్రభువుతో నడుస్తున్నారా? యేసు ప్రభువుకే బ్రతకాలని మీరు ఆశిస్తున్నారా? అయితే యేసు ప్రభు ద్వారా మీరు నడిచిన, యేసు ప్రభుని అంగీకరించిన, యేసు ప్రభుతో పయనం సాగిన, ఆయనతో నడిచారా? ఏం సంపాదించారు? ఆయన కొరకే బ్రతికారా? మీరు ఏ ఘనకార్యాలు చేయగలిగారు? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు సేవ చేసి చాలామందికి మేలు చేశాడు. చీకటి శక్తుల చేత పీడించబడిన వారికి విడుదల కలుగచేశాడు. రోగులకేమో స్వస్థత కలుగచేశాడు. కృంగిన వారికేమో లేపి నిలబెట్టి బలపరిచాడు. ఆలోచన లేని వారికి ఆలోచన చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాని వారికి అర్థమయ్యే రీతిలో సందేశం చెప్పాడు. ఎంతమంది మేలులు పొందారు. వాళ్ళలో ఎవరినైనా పలకరిస్తే ఆ యేసు ప్రభు వల్లనండి నాకు ఈ మేలు జరిగింది, ఆ యేసు ప్రభు హస్తం చాపాడు, నాకు స్వస్థత కలిగింది, నా బిడ్డకు దయ్యం పోయింది, ఇదిగో ఆయన వల్లనే మాకు ఈ కార్యం జరిగింది అని అక్కడ వాళ్ళంతా సాక్ష్యం చెప్పారు. అయితే విచిత్రమైన అనుభవం ఏమిటంటే యేసుతో నడుస్తున్న వాళ్ళు బాగానే నడిచారు. శ్రమ వచ్చింది. అంటే యేసు ప్రభువును పట్టుకొని సిలువ వేసి చంపాలని ఆనాటి ప్రభుత్వమును మత నాయకులంతా తీర్మానం చేసి దాని కొరకు ఎదురు చూచారు. అయితే విచిత్రం, యేసు ప్రభుతో నడిచిన వాళ్ళంతా శ్రమ వచ్చేటప్పటికి ఏమయ్యారు, కష్టం వచ్చేటప్పటికి ఏమయ్యారు, బాధలు వచ్చేటప్పటికి ఏమయ్యారు? వాళ్ళ వైఖరి ఎలా ఉంది? వాళ్ళు ఏం సంపాదించారు? భక్తి చేస్తున్న మనం కూడా యేసుతో నడిచి ఏం సాధించాము? సరే, ఇప్పుడు కొన్ని మాటలు చెబుతాను, బాగా ఆలోచించండి. ఈ యేసు ప్రభుతో ఉన్న వాళ్ళంతా ఆయనతో నడిచారు. చిత్రం ఏమిటో తెలుసా? ఒక రోజున ఒక శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉంటే 2 దైవజనులు ప్రార్థన చేసుకోవడానికి లోపలికి వెళుతూ ఉండగా అతడు చెయ్యి చాపి, అయ్యా మాకేదైనా సాయం చేయరా అని అడిగారు. వెంటనే వాళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ మేము సంపాదించిందే నీకిస్తాం. వెండి లేదు, బంగారం లేదు, కానీ మేము యేసుని సంపాదించాం, యేసు నామాన్ని సంపాదించాం, యేసు జీవాన్ని సంపాదించాం, యేసులో మహిమను సంపాదించాం, యేసుతో సహవాసాన్ని సంపాదించాము అని చెప్పి ఆ కుంటివాడు చేతులు పట్టుకొని ఇద్దరు లేపారండి. కాళ్ళు వేలాడుతూ నిలవలేక 40 సంవత్సరాల వయసు వెలిగిన వాడు, కుప్పగూలిగా ఉండిన వాడు, వాళ్ళు సంపాదించిన జీవము, సహవాసము, శక్తి, యేసు నామాన్ని ఉచ్చరిస్తే వాడు దిగ్గున లేచి బాగుపడి గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం సంపాదించారు అంటే జీవాన్ని సంపాదించారు. ఆ జీవాన్ని వాళ్ళు పోగు చేసుకున్నారు. దాన్ని దానం చేస్తే అతగాడి జీవితంలో గొప్ప మార్పు కలిగింది. వీళ్ళలోనే ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఏమిటంటే ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ, నువ్వేం సంపాదించావు? నేనా అని ఒక్క క్షణం ఆగాడు. కారణం ఏమిటో తెలుసా? మీకు చరిత్ర తెలుసుగా. యేసు ప్రభు అందరిని ప్రేమించినట్టుగా అతన్ని కూడా ప్రేమించాడు.
అతన్ని ప్రేమించాక తన ప్రేమకు గుర్తు ఏమిడో తెలుసా? డబ్బు సంచి కూడా అతని చేతికి అప్పగించాడు. అప్పుడు ఇతను ఏమనాలి? ఎంతమంది ఉన్న డబ్బు సంచి నాకు అప్పగించాడు, నాకు ఈ బాధ్యత అప్పగించాడు, నాకు ఆ పని అప్పగించాడు అని, ప్రభువా ఎంతమంది మధ్యలో నాకు ఈ బాధ్యతలు అప్పగించి నన్ను ఎంతగా ప్రేమించి గణపరిచావయ్యా, నీకు వందనాలు అంటూ ఆ పనిని కొనసాగించాలి. కానీ ఇతరేం చేశాడో తెలుసా? దేవుడు సొమ్మే తిన్నాడు, దేవుడు సొమ్మే చేత్తో పట్టుకున్నాడు, దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని అనుభవించాడు. అంత భాగ్యం ఇస్తే అతడు ఏం చేశాడో తెలుసా? యేసుతో ఉన్నప్పుడేమో యేసు పాట పాడేవాడు, యేసు ప్రభు రాత్రి ప్రార్థనకి వెళ్ళేవాడు, తిన్నగా మనవాడు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళేవాడు. వాళ్ళతో బేరాలు ఆడి చివరికి యేసు ప్రభుని మీకు అప్పగిస్తే ఎంత ఇస్తారని చెప్పి నెమ్మదిగా వెండి నాణాలు మూట కట్టుకుని తెచ్చుకొని యేసు ప్రభుని అమ్మేశాడు. ఇది మీకు తెలిసిందే, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని కోల్పోయాడండి. యేసు ప్రభుని అమ్మాను, నాకు డబ్బులు వచ్చాయి అని నాణ్యాలు చూసి సంబరపడ్డాడు. కానీ యేసు ప్రభును పట్టుకున్న వాళ్ళు ఒంటి మీద బట్ట లేకుండా కొరడాలతో కొట్టారు. ఆ దెబ్బ అతని మీద పడుతుంటే, యేసు మీద చర్మం చీల్చుతూ ఉంటే ఇతను గుండె బద్దలైపోయింది. నేను చేసిన పనికి ఆయన బద్దలైపోతున్నాడు. నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, అదిగో రాళ్ళ మీద ఈడ్చుకుంటూ వెళుతున్నారే, అయ్యయ్యో నేను చేసింది ఘోరమేని అనుకుంటూ తిన్నగా తీసుకెళ్ళి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేద్దామని వెళ్ళాడు. వాళ్ళేమన్నారు తెలుసా? ఆ పైకంతో మాకేం పనండి, తీసుకుపో. కానీ అతడు విసిరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఒక తాడు కొనుక్కొచ్చుకుని ఆ తాడును ఉరి వేసుకుని అతను చనిపోయాడు. మీలో చాలామందికి మాటలు తెలుసుగా. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభుతో నీవు నడుస్తున్నావు కదా, ఏం సంపాదించావు? ఇద్దరు మనుషులట యేసు నామాన్ని సంపాదించి కుంటివాడిని లేపారు. వాళ్ళ నీడ పడితే రోగులు బాగుపడ్డారు. ఇస్కరియోతు యోధ, దేవుడు ఒక స్థాయి ఇచ్చాడుగా, నీకు ఒక ఘనతనిచ్చాడుగా, అందరిని ఒక పక్కన పెట్టాడు, నీకు పని అప్పగించాడు, బాధ్యతలు అప్పగించాడు. నువ్వేం సంపాదించావు? నా నాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నా, నా తాడు నేనే కొని తెచ్చుకున్నా, నా మరణాన్ని నేనే కొని తెచ్చుకున్నా. ఒక్క క్షణం ఆగి ఆలకిద్దామా? ఈరోజు యేసు ప్రభుని సిలువేశం అయిపోయింది. రేపటి రోజున పునరుద్ధానానికి మధ్యలో జరుగుతున్న సన్నివేశాన్ని ఆలకిస్తే, ఇంతకాలం భక్తి చేసిన నీవు నీ నాశనం నువ్వే తెచ్చుకుంటావా? నీ తాడు నువ్వే కొనుక్కుంటావా? నీ మరణం నువ్వే కొని తెచ్చుకుంటావా? మరి నీతో ఉన్న వాళ్ళంతా 11 మంది ఏం సంపాదించారు? నువ్వు ఒక్కడగా ఉండి నువ్వేం సంపాదించావు? దేవుడు నిన్ను అన్యాయం చేయలేదుగా, ఘనత ఇచ్చాడు, సంచి ఇచ్చాడు, ఘనపరిచాడు, అంత బాధ్యతలు నీకు అప్పగించాడు. కానీ నువ్వేం చేశావు? నీవు జీవాన్ని సంపాదించే ఆలోచనలు లేక నీ ప్రాణానికి నువ్వే నాశనం తెచ్చుకున్నావు. ఒక్క క్షణం ఆగుదాం. మనమంతా ఎన్నో సంవత్సరాలుగా ప్రభువులో ఉన్నాం, కానీ నీ జీవితపు అనుభవాలు యేసుతో నడిచిన నీవు ఏమి సంపాదించావు? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే, యేసుతో నడుస్తున్న మనం క్షేమాన్ని తెచ్చుకుంటున్నామా? మనకు కావాలని మరణం తెచ్చుకుంటున్నామా? నీ ప్రాణానికి నీ ఉత్తరవాదివేగా. నీవేం చేస్తున్నావు అది అనుభవించాలిగా. ఇంతకాలం ఉండి ఒకవేళ నువ్వు జీవాన్ని సంపాదించకుండా మరణాన్ని సంపాదిస్తే, ఇంతకాలం ఉండి నీ నాశనం నువ్వే తెచ్చుకుంటే, బైబిల్ లేఖనంలో ఏముందో తెలుసా? నా యొద్దకు వచ్చువారిని నేను మాత్రమును త్రోసివేయను. భక్తిగా అన్ని కార్యక్రమాలు చేసావుగా, సంఘంలో ఒక రకంగా చెప్పాలంటే శ్రమ పడ్డావుగా, శ్రమలు అనుభవించావుగా, దేవుని కొరకు బ్రతిక ఇంతకాలం పరిగెత్తి చివరకు నువ్వు జీవాన్ని సంపాదించావా? తలుపు వేయబడితే మీరెవరో నాకు తెలీదు పొండి అనిపించుకునే స్థాయికి వచ్చావా? ఒక్క క్షణం ఆగి ఆలకించాలి. ఏదో జరిగిపోతున్న రోజులు అనుకోబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. యేసుతో నీ పయనములో నువ్వు సాధించింది ఏమిటి? 11 మంది అపోస్తులయ్యారు. అపోస్తులై అద్భుతమైన సేవ చేశారు. కానీ తన నాశనం తాను తెచ్చుకున్నవాడు అపోస్తులుడు అయ్యాడా? బైబిల్ లేఖనంలో అపోస్తలులో రాయబడిన మొదటి అధ్యాయంలో ఉన్న మాట ఏమిటో తెలుసా? మన వంటి వాడు ఒకడు ఈ మార్గమును తప్పిపోయి అపోస్తులత్వాన్ని కోల్పోయాడు. బాగా ఆలకించండి. దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమించినా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన అధికారం, ఆధిపత్యం, కృప నువ్వు అనుభవిస్తున్నావా? లేదు, నీకు నీవే నా సావు నేను తెచ్చుకుంటా, నా నాశనం నేనే తెచ్చుకుంటా, నాకు నేనే నా బాధలు కొని తెచ్చుకుంటానని సాగుతావా? ఒక్క క్షణం ఆగితే ఏదో గుంపులో నీ ఉండి తీరాలి. ఈరోజైనా ఈ మాటలు విన్నాక
ఒక క్షణం ఆనాడు ఇస్కరియోతు ఏదైనా ఇప్పుడు మనమైనా శిలువ మరణం దగ్గరికి వచ్చినప్పుడు మనిషిని 2 భాగాలు చేస్తాయి. అంటే అర్థం ఏమిటంటే క్రీస్తు పుట్టక మునుపు క్రీస్తుకు ముందు అన్నారు. క్రీస్తు పుట్టి ఆయన మరణించి లేచాక క్రీస్తు శకం మొదలయ్యింది. అంటే కాలాన్ని శిలువ చీల్చింది. కాలాన్ని శిలువ 2 భాగాలు చేసింది. శిలువ అంటే శ్రమలు, శిలువ అంటే కష్టాలు, శిలువ అంటే సమస్యలు. సమస్య వచ్చినప్పుడు ఆ శిలువ అనే శ్రమ ఉందే నిన్ను 2గా చీలుస్తుంది. అంటే అర్థం ఏమిటి? నీ నాశనాన్ని కోరుకునే వ్యక్తిలాగా నీవు తయారవటం అన్నావు వాలి. నీకు సిద్ధపాటు లేకుండా తగిన లేకుండా నడిచి బయట తలుపులు మూస్తే ఏడిచే గుంపులోనైనా ఉండాలి. లేదంటే జీవాన్ని సంపాదించాం, మేము అనేకులను స్వస్థపరుస్తాం, అపోస్తులుగా జీవిస్తాం, తలుపు తీసుండగానే లోపలకు వెళతాం. శ్రమ నిన్ను విభాగిస్తుంది, శిలువ 2 గుంపులు చేస్తుంది. కష్టం వచ్చినప్పుడు నీ భక్తి బయటపడుతుంది. మరి ఈ మాటలు విన్నాకైనా ఏమి సంపాదించావు? ఇంకొక మాట కూడా మీతో చెబుతా. యేసు ప్రభు జీవించిన రోజులలో ఎంతమందికో భోజనం పెట్టాడు, ఎంతమంది రోగాలు బాగు చేశాడు. యేసు ప్రభు శిష్యులు కూడా రొట్టెలు పంచారు, వరుసల్లో కూర్చోబెట్టారు, అన్ని కార్యక్రమాలు చేశారు. పడవల మీద ఎక్కారు, పర్వతాల మీద ఎక్కారు. కానీ శ్రమ అనే శిలువ వచ్చింది. వస్తే ఏమైందో తెలుసా? ఒక గుంపు నెమ్మదిగా ఆయన వదిలేసి వెళ్ళిపోయారండి. అప్పుడప్పుడు గుడికి వచ్చిపోయేవాళ్ళు, అంటే అప్పుడప్పుడు వచ్చి అమ్మాయికి దయ్యం పట్టిందన్న వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక్కసారి వచ్చారు, కడుపు పిండి అని బాగుపట్టాకు వచ్చారు, వాళ్ళ తర్వాత వెళ్ళిపోయారు. ఆయన బాగా మాట్లాడతాడటగా, విందాం, రొట్టెలు కూడా పెడతాడంట, తినటానికి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయినందుకు కాదు బాధ. 50 మంది వెళ్ళినా, 5,000 మంది వెళ్ళినా, రొట్టెలు తినవాడు వెళ్ళినా ఆయనకేం బాధ అనిపించలా. కానీ 12 మంది నేను శిష్యులను పెట్టుకున్నాని వీరైనా ఇక్కడ ఉన్నారా? ఒక్క క్షణం అలా తేలి చూస్తే ఒక వ్యక్తి తప్ప అందరూ వెళ్ళిపోయారు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఈ రోజున శిలువ అనే శ్రమల దగ్గర నువ్వు యేసుతో నిలిచే భాగ్యాన్ని సంపాదిస్తున్నావా? నాకెందుకు వచ్చిన గొడవ అంటూ నీకు నీవే పరారైపోయే గుంపులో ఉన్నావా? ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఈ 11 మందిలో ఒక్క వ్యక్తి శిలువ దగ్గర ఉన్నారు, మొత్తం వెళ్ళిపోయారండి. శిలువ వంటి శ్రమలు వచ్చినప్పుడు నిలబడుతున్నామా, లోకంలోకి వెళ్ళిపోతున్నామా? మీకు ఇంకో మాట కూడా చెబుతాను. మరో గుంపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు చనిపోయాడు, ఇంకేం చేస్తాంరా? దయ్యాలు వదలగొట్టడం అంటే ఆయన ఉంది కనుక సాధ్యం. ఇప్పుడు ఆయన లేనప్పుడు దయ్యాలు వదలగొడదామని వెళితే దయ్యాలు మనల్ని వదలగొడతాయి. కనుక ఎక్కడికంటే మన ఇంటికి పోతే మంచిదని వాళ్ళ సొంతూరు అమ్మాయికి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి కష్టం రాగానే, శ్రమ రాగానే, సిలువ రాగానే ప్రభు దగ్గర నిలిచి ఉంటాడా? మరలా సొంతూరు వెళ్ళిపోతాడా? సొంతూరు వెళ్ళింది ఎవరో తెలుసా? లేఖనాల్లో వాళ్ళంతా మాకు పాత జీవితమే బాగుంది, మా ఊరే బాగుంది, వదిలేసిన ఆచారాలే బాగున్నాయి, వదిలేసిన కార్యక్రమాలే బాగున్నాయి అంటూ నెమ్మదిగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ 3 మాత్రం శిలువ దగ్గర నిలబడ్డారు. ఒక వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు యోహాను, ఆయన తల్లి, అలాగే మగ్దలేని మరియా, వాళ్ళంతా నిలబడ్డారు. చదువుతారు మీరు బైబిల్ ఎక్కడైనా? అక్కడ రాయబడింది యేసు ప్రభుని శిలువ వేసినప్పుడు యేసు తల్లియు ఆయన ప్రేమించిన శిష్యుడు ఉన్నారు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి? 3 మాత్రమే నిలబడ్డారు. ఆడలో ఎవరు నిలబడ్డారంటే స్త్రీలిద్దరు నిలబడ్డారు, యోహాను ఒక్క వ్యక్తే నిలబడ్డాడు. శ్రమ రాగానే నీ పరిస్థితి ఏమైపోయింది? ఈ రోజున 20 ఏళ్ళ భక్తి చేసావు కదా, 40 సంవత్సరాలు యేసులో నడిచావు కదా, అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు, దేవుని కొరకు బ్రతికావు, కొండలు ఎక్కావు, ఆయనతో దయ్యాలు వెళ్ళగొట్టావు. మరి ఇప్పుడు నీవు ఎక్కడున్నావు? శ్రమని సిలువ వచ్చిందా? కష్టమని సిలువ వచ్చిందా? నిందలని సిలువ వచ్చిందా? జీవితంలో సమస్యలని సిలువ వచ్చాయా? వాళ్ళంతా ఏరి, మేమండి వరుసల్లో భోజనాలు పెట్టాం, మేమండి రొట్టెలు పంచాం, మేమండి పర్వతం ఎక్కాం, మేమండి యేసుతో తుఫాన్లో నడిచాం. మరి ఇప్పుడు ఏమయ్యారు? కారణం ఏమిటో తెలుసా? యేసుని నువ్వు అంగీకరించి భక్తిలో ఉన్నావనుకున్నప్పుడల్లా పరీక్షించే సమయం సిలువ. ఎప్పుడైతే కష్టం వస్తుందో నీ భక్తి బయటపడుతుంది. నిజంగా నువ్వు సంపాదించింది జీవమే అయితే వాళ్ళు జీవాన్ని సంపాదించి కుంటివాణి లేపారుగా. ఈ 11 మంది శిష్యుల్లో కొంతమంది
ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ బాధలు మనం ఎక్కడ పడి చేస్తాం? పెడితే తినేవాళ్ళం కానీ వాళ్ళ బాధలు మనం పాలు పంచుకోలేం. అయ్యా పెట్టినంతకాలం తిన్నాం కానీ ఆ సిలువ శిల మీద నీవే పడు, మా దారిని మేము వెళ్ళిపోయారు. కొంతమంది సొంత ఊరు వెళ్ళిపోయారు. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభుని ఆ ముగ్గురే ఎదురుగుండా నిలబడితే దేవుడు ఆ మాటలు చెప్పాడు. యేసు దగ్గర నిలిచారు. నా కొరకు నిలిచేవాళ్ళు ఎవరు? నేను ఈ సంఘానికి ఒక శ్రమ పెడతా, ఈ కుటుంబానికి ఒక శ్రమ పెడతా, ఆ భక్తి కలిగిన కుటుంబంలో కొంచెం శ్రమ అనే సిలువ పెడతా. నిలిచేవాళ్ళు ఎవరు? వెలిసిపోయేవాళ్ళు ఎవరు? నా కొరకు నిలిచేవాళ్ళు ఎవరు? వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు? కొంచెం బాగా ఆలకించి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత నువ్వు యేసు కొరకు జీవించగలుగుతున్నావా? మరొక్క మాట కూడా చెబుతా. యేసు ప్రభు చనిపోయాడు, ఆయన సజీవుడై లేచాడు. ఆమేన్ చెప్పండి. ఈ కార్యం మన కొరకే ఆయన చేశాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, శిష్యులారా, రొట్టెల పంచిన వారలారా, అసలు యేసు ఎవరండి? మాకు తెలుసు, మేము లేకపోతే యేసులేడు, యేసు లేకపోతే మేము ఏమన్నాడు, బతికారుగా. ఆయన చనిపోయాడండి. ఆ శవాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టాలా వద్దా? కానీ ఒకటి గమనించండి, ఆ శవాన్ని అక్కడ వదిలేసి ఈయన ప్రాణప్రియుడు అని పిలిచారుగా. ఆయన ప్రాణం పోతే శవమై ఉన్నాడు. అక్కడ ఉండగానే వీళ్ళు ఆయన బోధన విన్న మనమేగా, ఆయనతో పడవెక్కింది మనమేగా. ఆయన చనిపోయాడా, శవం అయిపోయాడా? ఆ శవం సంగతి మనకు అక్కర్లేదు, వెళ్ళిపోదామా? వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఈ రోజున బాగా ఆలకిస్తే దేవుడి ద్వారా మేలుడు పొందడానికి వచ్చావా? కష్టాల్లో దేవుని కొరకు నిలబడాలని తత్వం లేకుండా అయిపోయిందా? ఒక్క క్షణం ఆగి ఆలకించండి. వెలిసిపోయేవాళ్ళు వెలిసిపోతారు, ప్రభులో నిలిచిపోయేవాడు నిలిచిపోతారు. మరి ఇంతకే యేసు ప్రభు శవం అలా ఉండిపోతే ఇంకొక మాట కూడా మీతో చెప్పాలి. శవాన్ని సమాధి చేయాలి. ఇశ్రాయేల్ ఆచారంలో ఏముంటుందో తెలుసా? 40 రోజులు సంతాప దినాలు ప్రకటించి శవానికి శుభ్రంగా సుగంధద్రవ్యాలు పూసి తర్వాత సమాధి చేస్తాడు. మరి ఒక్కసారి ఆగి ఆలకిస్తే, మన్నా తిన్నది నువ్వేగా, మీ ఇంట్లో ఎన్ని అద్భుతాలు చేశాడు, నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన శవం అయిపోతే ఎవరు ఎట్లా పోయినా నేను ఆయన శిష్యుల్లో ఒకణ్ణి, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆ పనిలో నేనున్నాను. నేను ఏమైనా రాను వారు ఎలా ప్రవర్తించినా ఈయనను తీసుకెళ్ళి నేను సమాధి చేయాలి అనే ఆలోచనలకు ఉండాలా ఉండొద్దా? వెళ్ళిపోయారుగా. యేసు ప్రభు పట్ల నీ వైఖరి అర్థమవుతుంది. యేసు ప్రభును ఎంతవరకు హత్తుకున్నావో అర్థమవుతుంది. యేసు ప్రభు కొరకు ఎంతగా భక్తి చేస్తానో అర్థమవుతుంది. ఆయన కోరుకునేది ఏమిటి తెలుసా? నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వేరి, నేను రక్తం ద్వారా కొన్నవాళ్ళు వేరి. ఈ రోజున నిన్ను చూసినప్పుడల్లా నా రక్తం ద్వారా కొన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారా? ఒక్క క్షణం ఆగి ఆలకించండి. వాళ్ళు వెళ్ళిపోయారు. శవం వేలాడుతుంది. సాయంత్రం 3 గంటలు అయిపోయింది. తెల్లారితో సమాధి చేయకూడదు, విశ్రాంతి దినం, కదలకూడదు ఎవరు. వీళ్ళు వెళ్ళిపోయారండి యేసుతో ఉన్నవాళ్ళు. కానీ ఒక నమ్మకమైన వ్యక్తిని ప్రభు లేపాడు. అరిమత యోసేపు ఉన్నాడే, ఆయన రహస్యంగా ప్రభువుని వెంబడించాడు. విచిత్రం ఏంటి తెలుసా? తిన్నగా అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభుని చంపేశారు కదా, చనిపోయాడు, శవం అయిపోయాడు, ఆ దేహాన్ని నాకు ఇస్తారా? ఆ దేహాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. నువ్వు అధికారివి కదా, డబ్బున్నవాడువి కదా, నీకు తెలివందా? ఆ ద్రోహం చేసిన వ్యక్తిని నాకు కావాలంటావు, నీకు అవమానం తెలుసా అని అడిగారు. ఈయన ఏమంటాడు తెలుసా? మీరు ఏమైనా చెప్పండి, ఆ యేసు ప్రభు దేహం నాకు కావాలి. ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు, నా అంతరంగ జీవితాన్ని శుద్ధీకరించిన వాడు, నాకు క్షేమాన్ని ప్రసాదించిన వాడు. ఆయన దేహాన్ని నేను తీసుకుని వెళతా. ఆ దేహాన్ని నా కొరకు తొలిపించుకున్న నా సమాధిలో నేను ఉంచుకుంటా. ఒక్క క్షణం ఆ మాట వింటే గుండెలు అదురుతున్నాయి కదా. ఆ తర్వాత వచ్చారండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలులో సమాధులు రాతుల్లో తవ్వి ఉంచుకుంటారు. తన కోసం తవ్వుకున్నాడు, సరిపోతానని తెలిసి ఆ సమాధిని ఆయన కొరకు నేను ఇచ్చేస్తానని చెప్పి ఆ శవాన్ని తీసుకున్నాడు. ఆ ముగ్గురు, ఈయన, ఈ రూపం ఇంకో ఆయన పరిగెత్తుకొచ్చాడు. ఆయన సుగంధరం తెచ్చాడు, మొత్తం మీద పూసి చుట్టి తీసుకుని వెళ్ళి నెమ్మదిగా ఆయన సమాధి చేశారు. బాగా ఆలకించండి. శ్రమ నీ జీవితంలో వస్తే దేవుడితో ఎంతవరకు నిలబడి ఉంటావు? నా కొరకు సిద్ధపరిచింది నా దేవునికి ఇవ్వబోతున్నాను. ఇచ్చేసాడు, పెట్టేశారు. పెట్టిన వెంటనే వాళ్ళంతా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళుతూ సైన్యం ఏం చేసిందో తెలుసా? ఈ వంచకుడు లేస్తానన్నాడు అని ఒక రాయి పెట్టి, రాయికి ముద్ర వేసి సైనికులు కాపలా పెట్టారు. బాగా ఆలకించండి.
ఈ మాటలు ఎన్నోసార్లు మనం విన్నాం. ఈ వాక్యాన్ని విన్నాక ప్రభువులో సిలువ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఎంతవరకు ప్రభుని వెంబడిస్తున్నావు? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే తాను తెగిచ్చాడండి. ఆ శవాన్ని నేను తెచ్చుకుంటా, ఆ శవాన్ని నేను మోసుకొని వస్తా, ఆ శవానికి నేను నా సమాధిని ఇస్తా, ఆయన నా రక్షకుడు. ఒక క్షణం ఆగి ఆలకిస్తే దేవునితో ఇన్ని మేలులు పొందిన మనమేనా దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోవడం? యోబు అంటాడు, యోబు భార్యతో, కష్టాలు మనం పడకూడదా, సుఖమే మనం పొందాలా? ఒక క్షణం ఆగు, మూర్ఖురాలాగా మాట్లాడతావేమిటి? ఈరోజు నీ జీవితాన్ని దిద్దుకునేందుకు ఒక అవకాశం. నీ పరిస్థితి ఏమిటో సిలువని శ్రమ దగ్గర కనపడుతుందిగా. ప్రభువా నన్ను దీవించు, నా పిల్లలు దీవించు. ఎంత దీర్ఘంగా ప్రార్థన చేశా. ఆయన అంటాడు, దీవులు నేనివ్వాలా? నేను శ్రమ అయిపోతే కూడా కనీసం నాకు చేయాల్సిన కార్యక్రమాలు చేయడానికి కూడా నీవు ముందుకు రాలేవా? అంటే అర్థం ఏమిటంటే ఆయనను ఎంత నిర్లక్ష్యంగా చూశారు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆయన దేహం బైబిల్ లేఖనం ప్రకారం సంఘం ఆయన శరీరం, శిరసేమో యేసు. అంటే శిరస్సు అయిన వాడు సంఘంతో కలిసి ఉంటాడు. ఆయన దేహాన్ని నిర్లక్ష్యం చేస్తే సంఘాన్ని నిర్లక్ష్యం చేశావు. ఆయన దేహాన్ని నిర్లక్ష్యం చేస్తే సంఘం పట్ల వ్యతిరేకంగా నువ్వు వ్యవహరిస్తున్నట్టు. ఇదంతా అయిపోయిందండి. అందరూ వెళ్ళిపోయారు. చివరి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61 చదువుదాం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండిరి. అక్కడ రాయబడిన మాట, మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే. ఎక్కడ? సమాధి దగ్గరే. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే అక్కడే ఉన్నారట. ఏం చేస్తున్నారో తెలుసా? చనిపోయిన వాని సమాధి అక్కడ ఉంది, మూత వేశారు, వాళ్ళకి దానికి ఎదురుగుండా కూర్చున్నారు. ఇంటికి పోవాలిగా. అక్కడ రాసిన మాట ఏమిటి తెలుసా? అక్కడనే చనిపోయాడుగా, బంధం దిగిపోవాలిగా. కానీ యేసు కొరకు బతికే వాళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళ మాట ఏమిటో తెలుసా? ఎవరి కొరకు మేము బతకాలయ్యా, ఇంకా ఎవరున్నారయ్యా మాకు అక్కడ? మా సర్వస్వం యేసేగా, మా జీవం యేసేగా, మమ్మల్ని క్షమించినవాడు యేసేగా, మమ్మల్ని ప్రేమించినవాడు యేసేగా, ఇంతగా ఆదరించినవాడు యేసేగా. ఆయన అక్కడుంటే మేము ఊళ్ళో పోయి సుఖపడగలమా? ఇంట్లోకి వెళ్ళి ఆనందంగా ఉండగలమా? మా వల్ల కాదు. ఆయన మమ్మల్ని ప్రేమించాడు, మేము ఆయనను ప్రేమించాం. ఈరోజు మేము చెప్పగలిగింది ఒక్కటే, ఆయన లేకుండా మేము ఉండలేము, ఆయన లేకుండా అడుగు వేయలేము. ఆయన శవం ఇక్కడున్నాడా, దానికి ఎదురుగా మేము ఇక్కడే ఉంటాం. చనిపోతే యేసు కొరకైనా చనిపోతాం. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే యేసు ప్రభు పట్ల నీ వైఖరి ఎట్లా ఉంది? చేతులు జోడించో సేవకుడుగా చెబుతున్నా, నీ కొరకు రక్తం కార్చినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు, ఇంతగా ప్రేమించాడే. నీ వాళ్ళెవ్వరూ కూడా నీకు గొప్ప రక్షణ భాగ్యం దయచేయలేదుగా. శ్రమ రాగానే, సిలువ రాగానే నువ్వేమవుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? అంటే నీ కృతజ్ఞత లేదా? మరి ఈ గుంపుల్లో ఏ గుంపులో ఉన్నావు? నీ నాశనం నువ్వే తెచ్చుకుని దేవుడు ఎంత యోగ్యత, పదవి, ఒక ఆధిపత్యం, అధికారం, సంచి కూడా నీకు ఇచ్చాడే. అంటే నీ నాశనం నువ్వే కోరి తెచ్చుకుంటావా? లేకపోతే జీవాన్ని సంపాదించిన పేతురు యోహానులాగా ఉంటావా? ఈ రోజున తెగించిన గుంపులో ఉంటున్నావా? నీ పాటుకు పారిపోయే గుంపులో ఉంటున్నావా? దేవుని కొరకు నిలబడే గుంపులో ఉంటున్నావా? నా నాశనాన్ని నేను తెచ్చుకుంటాను పరిగెత్తే గుంపులో ఉన్నావా? నిశ్చిత్రంగా చివరి ఆడవాళ్ళు ఇద్దరు చెబుతున్నారు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, నువ్వు ఎక్కడ చనిపోయినా అక్కడే ఉంటాం. నీవు లేకుండా మా జీవితం లేదు, నీవు లేకుండా మా క్షేమం లేదు. ఈ లోకం, అందులో ఇల్లు అన్నీ ఉన్నాయి, కానీ మేము ఎక్కడే ఉంటాము. ఒక్క క్షణం ఆ మాట విన్నాక నీకేమనిపిస్తుంది? మీరుంటే ఉండండి, మా దారి నేను పోతానంటావు కదా. లేఖనం చెబుతుండగా ప్రభువు కొరకు నిలిచేవాళ్ళు కావాలి, ప్రభువు కొరకు తెగించేవాళ్ళు కావాలి, ప్రభు కొరకు ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు కావాలి. ప్రభు కొరకు అయినా సమాధానం ఇక్కడే ఉంటాం. పౌలు అంటాడు, ఒకవేళ యేసు కొరకు చనిపోవాల్సి వస్తే చనిపోవడానికైనా నేను తెగిస్తున్నాను. మరి ఈ రోజున ప్రభువు ఇంత చేశాడే, ఆయన పట్ల నీ వైఖరి ఏమిటి? ఆయన పట్ల నీ నమ్మకత్వం ఏమిటి? ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఒక్క క్షణం ఆగి నీ వ్యక్తిగత జీవితంలో, అయ్యా ఇప్పుడు నాకు పాఠం అర్థమైందయ్యా, నేను చాలా పొరపాటు చేశానయ్యా,
తెగించలేకపోయాను, శ్రమలను సిలువ దగ్గర నిలలేకపోయాను, నీ శవాన్ని వదిలేసి వెళ్ళిపోయావు, కానీ ఈ సంఘం అనే శరీరాన్ని నేను కాపాడుతానయ్యా. అరిమత యోసేపు తన సమాధిని త్యాగం చేశాడుగా, మరి ఈ రోజున ఎంత రక్షణ భాగ్యం ఇచ్చి రేపు రాకడవుతే నేను తీసుకెళ్ళటానికి ప్రాణం తెగించిన వాడు రాబోతున్నాడుగా. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? తెగించే గుంపులో ఉన్నావా? ప్రభువు కొరకు సమాధి దగ్గర కూర్చునే గుంపులో ఉన్నావా? నా సమాధి ఆయనకి ఇచ్చేస్తాను సమర్పణ కలిగిన గుంపులో ఉన్నావా? లేదు, అందరిలాగా లోకులు పోయిన మార్గంలో నేను పోతాననుకుంటావో ఒక్కసారి ఆగి ఆలకించి ఇప్పుడైనా జీవితాన్ని సరి చేసుకుందురు గాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. చేతులెత్తి దండం పెడుతున్నాం. తల ఎత్తడానికి నేను చూడటానికి కూడా ధైర్యం లేదయ్యా. అంత భయానకమైన పాపపు ఇష్టంలో మమ్మల్ని ప్రేమించావు. మాకు బదులుగా చనిపోయినవాడా, నీ కొరకు ఎంతగా నిలబడాలో తేటగా మాట్లాడావు. ఎంతమంది మాటలు వింటున్నారు? ఒక అద్భుతమైన కార్యం జరగాలయ్యా. అటు ఘనకార్యం చేయబోతున్నందుకు వందనాలు. వారిలో ఒక భక్తి, సమర్పణ, త్యాగం, తెగింపు, దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు నిలవడం, సావైన యేసు కొరకై నేను జీవిస్తాను అనే అనుభవానికి రాగలుగునట్లుగా కార్యాలు చేయండి. చేతులు ఎత్తారు, ప్రజలను దర్శించండి అయ్యా. ఒక ఉజ్జీవాన్ని కలుగ చేయండి, ఒక తెగింపును కలుగ చేయండి. ప్రార్థనాత్మ చేత ప్రజలను నింపండి, దేవుని కొరకు రోధించే గుంపును లేపండి. అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. ఈ అమ్మాయికి వెళ్ళిపోయిన వారు ఉన్నారయ్యా, సమస్యలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా, మరలా గత కాలానికి వెళ్ళిపోయారయ్యా. యేసు నామమున విడుదల కలగాలయ్యా, యేసు రక్తంలో రక్షణ భాగ్యం కలగాలయ్యా. ఘనమైన కార్యాలు జరిగించవా? పేరు పేరున బిడ్డలను దీవించాడు. దాచిన సిద్ధపరిచిన మేలుడి చేత ఆశీర్వదించబడాలి. మరొక్కసారి మేము నీ కొరకు నిలిచే గుంపులో మా పేర్లు ఉండాలయ్యా, తెగించే గుంపులో మా పేర్లు ఉండాలయ్యా. అట్టి బలమైన కార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు. నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.